రాష్ట్రంలో ఇథనాల్ ప్రాజెక్టుల వల్ల రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రొఫెసర్ హరగోపాల్. పాలమూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలో ఇథనాల్ పరిశ్రమలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకించిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు హరగోపాల్. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ప్రజలకు జనడమే కానీ గౌరవ జీవనం అవసరం లేదా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు ప్రొఫెసర్స్, మేధావులు, రైతులు పాల్గొన్నారు. పాలమూరులో సాగునీరు, కరువు కాటకాలు, వలసలు ఇంకెంత కాలమని ప్రశ్నించారు మేధావులు. తెలంగాణ రాష్ట్రంలో అతి వెనుకబడినటువంటి జిల్లా మహబూబ్నగర్ జిల్లా. అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లా వెనుకబడింది. ఈ జిల్లాలో జీవనదులు పారుతున్నా ఈ నదుల నీళ్లు జిల్లాకు అందుబాటులో లేకపోవడం వలన ఈ పరిస్థితి ఏదైతుందో చాలా దారుణంగా మారింది. వలసల జిల్లాగా మారి దాదాపు మహబూబ్నగర్ జిల్లాలోని సగము జనాభా దేశంలో భిన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనిచేసుకునేటువంటి ఒక దుస్థితి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అయితే జిల్లా అభివృద్ధి చెందుతుందని, నీళ్లు వస్తాయని ప్రజలు ఆశించి ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాలమూరు జిల్లా నీళ్ళ గురించి మనం దేశవ్యాప్తంగా ప్రచారం చేశాం. అప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే పాలమూరు జిల్లా యొక్క పరిస్థితి మారుతుందని కూడా మనం కొంత విశ్వసించాం. కానీ తీరా జిల్లా అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యం జిల్లా వైపు జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరు మీద పెడుతున్నటువంటి ఫ్యాక్టరీలు, అంటే పరిశ్రమ వద్దని కాదు, పరిశ్రమలు కావాలని పోరాటాలు జరిగాయి. కానీ కాలుష్యాన్ని, విషాన్ని చిమ్మి ప్రజల జీవితాన్ని, ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి ఫ్యాక్టరీలు మీరు పెట్టొద్దనేది మనం చెప్తూ వచ్చాం. తర్వాత ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ ప్రాజెక్ట్స్ను పెడతా ఉంటున్నారు. మొత్తంగా తెలంగాణలో 29-30 ఇథనాల్ ప్రాజెక్ట్ పెడతా ఉంటే ఇథనాల్ వలన చిత్తనూరు దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న చెరువు, దేని మీద అయితే ప్రజల జీవనం ఆధారపడింది, ఆ చెరువు అంతా విషతుల్యమైపోయి అక్కడ పశువులు నీళ్ళు దాంట్లేదు. పిల్లలు స్నానాలు చేస్తే వాళ్ళ శరీరం నిండా బొబ్బలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతా ఉంటున్నారు. అయితే మా పాలమూరు ప్రజలు చిత్తనూరు కానీ ధన్వాడలో కానీ ఈ కాలుష్యము చేసేటువంటి ప్రాజెక్టు మాకు వద్దు, ఈ పరిశ్రమలు వద్దని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు.